మెదక్ జిల్లా మహమూదాబాద్ లో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. 110 మంది విద్యార్థులుండే ఆ హాస్టల్లో తమకు సరైన భోజనం పెట్టడం లేదని, సరైన వసతులు కల్పించడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే బడ్జెట్ తక్కువగా వస్తోందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అంతేకాదు ప్రశ్నించిన విద్యార్థులను స్టడీ పేరుతో కొడుతున్నారని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు సరైన వసతులను కల్పించి మంచి భోజనం పెట్టాల్సిందిగా విద్యార్థులు డిమాండ్ చేశారు. సార్ మెనూ ప్రకారం కరెక్ట్ పెడతలేదు సార్. ఏదంటే మెనూ ప్రకారం అడిగితే మీ స్టడీ ప్రకారంగా పెడతా అని చెప్తుంది సార్. పెడతలేదు సార్, ఏం చేస్తలేదు సార్. అయితే సార్కి అడిగితే మెనూ ప్రకారం పెడతానే అంటుంటే పెడతలేదు సార్. మటన్ అడిగితే మటన్ కిలో మస్తు రేట్ ఉంది, చికెన్ తెస్తా అని చెప్తుంది సార్. కూరగాయలు కొట్టిస్తున్నారు. ఈ స్కూల్ నాని లోపలికి వచ్చి సార్ వాళ్ళు లేకపోతే కూరగాయలు కొట్టిస్తులు, కొట్టి మళ్ళీ కోపిస్తులు, బెంచీలలో దాచుకున్నామని కోపిస్తులు. మామూలు కుసోలాన మొత్తం కూరగాయలు పోయాను. రమేష్ అన్న మొత్తం వాచ్మెన్ లెక్క ఉంటలేదా, మొత్తం నరకం ఉందన్న. ఇక్కడ వాటర్ ఫుడ్ సమస్య బి బాగాలేదన్న. మొత్తం నీళ్ళవి సమస్య మంచి లేదన్న. అది సంపులవి నీళ్ళు గలీజ్ వస్తున్నాయి అన్న. మహమ్మదాబాద్ హాస్టల్లో మెనూ ప్రకారం పెడతలేరన్న. మెనూ ప్రకారం అడిగితే మీ స్టడీ ఎట్లున్నా చూద్దామని అన్ని హాస్టల్ గ్రూప్ పాఠశాలలో వాళ్ళు కొచ్చట్లో పెడతారు. మేము వచ్చింది కానీ పెడతలేరు. ఏమన్నా అంటే ఇప్పుడు అన్ని హాస్టల్లో పెడతారు కాబట్టి మన హాస్టల్కి తక్కువ అమౌంట్ వస్తుంది, బడ్జెట్ తక్కువ వస్తుంది అని చెప్పేసి పెడతలేరు. మన పీటీస్ అకౌంట్ లేదు. ఫుడ్ గురించి ఏమైనా మాట్లాడితే వాడసారి రివర్స్ మాట్లాడుతుండు. అంటే స్టడీ అని సావ కొడుతుండు. 12 గంటల స్టడీ చెప్పిండు అని సార్ బయస ఉంటాడు. అన్నం తినాలంటే మొత్తం నీళ్ళు వస్తాయి అన్న. మొత్తం అలా సాంబార్ పప్పు సరిగా ఉండదు. బాత్రూమ్లు కడగరు. మేము కడగక బయట వెళ్తున్నాం.